హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం పంచవర్ష ప్రణాళికలు గురించి చెప్పుకుంటున్నాం. గత వీడియోలో నుంచి ప్రణాళిక విధానం, 1వ పంచవర్ష ప్రణాళిక, 2వ పంచవర్ష ప్రణాళిక, గత వీడియోలో 2వ పంచవర్ష ప్రణాళిక వరకు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం 3వ పంచవర్ష ప్రణాళిక గురించి, 4వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గత వీడియోలో మనం పంచవర్ష ప్రణాళికలో 2వ పంచవర్ష ప్రణాళిక వరకు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం 3వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుంటున్నాం. 3వ పంచవర్ష ప్రణాళిక 1961 ఏప్రిల్ 1, 1961 ఏప్రిల్ 1 నుంచి 1966 మార్చి 31 వరకు 3వ పంచవర్ష ప్రణాళిక. 1961 ఏప్రిల్ 1 నుంచి 1966 మార్చి 31 వరకు 3వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. 3వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. 3వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధన, పరిశ్రమలు ఎగుమతుల అవసరాలు తీర్చే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో పెరుగుదలను సాధించడం. ఎగుమతుల అవసరాలు తీర్చే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో పెరుగుదలను సాధించడం. ఉక్కు, రసాయన పరిశ్రమలు, ఇంధనం, విద్యుత్తు వంటి మౌలిక పరిశ్రమల విస్తరణ, యంత్రాలను నిర్మించే సామర్థ్యాన్ని నెలకొల్పడం. ఉక్కు, రసాయన పరిశ్రమలు, ఇంధనం, విద్యుత్తు వంటి మౌలిక పరిశ్రమల విస్తరణ, యంత్రాలను నిర్మించే సామర్థ్యాన్ని నెలకొల్పడం. ఉపాధి అవకాశాలను గణనీయంగా విస్తరించడం. జాతీయ ఆదాయంలో సాలుకు 5.6% పెరుగుదలను సాధించడం. జాతీయ ఆదాయంలో సాలుకు 5.6%, 5.6%, 5.6% పెరుగుదలను సాధించడం. సమాన అవకాశాలను కల్పించడం. ఆదాయం సంపదలలో అసమానతలను తగ్గించడం. 3వ పంచవర్ష ప్రణాళిక పెట్టుబడి, ప్రభుత్వ రంగం పెట్టుబడి 8,577 కోట్లు. 8,577 కోట్లు. 3వ పంచవర్ష ప్రణాళిక ప్రభుత్వ రంగం పెట్టుబడి 8,577 కోట్లు. 8,577 కోట్లు. ప్రాధాన్యతలు పరిశ్రమలు, వ్యవసాయం, పరిశ్రమలు, కమ్యూనికేషన్లు, రవాణా రంగాలకు ప్రాధాన్యత లభించింది. ప్రాధాన్యతలు: ఈ 3వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, పరిశ్రమలు, కమ్యూనికేషన్లు, రవాణా రంగాలకు ప్రాధాన్యత లభించింది. 3వ ప్రణాళిక లక్ష్యాల సాధనలో పనితనం చాలా నాసిగా ఉంది, అంటే తక్కువగా ఉంది. సాధించిన ఫలితాలు లక్ష్యాలకు దరిదాపులలో కూడా లేవు. ముఖ్యంగా వ్యవసాయ రంగం పనితీరు నిరాశాజనకంగా ఉంది. 3వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల సాధనలో ముఖ్యంగా వ్యవసాయ రంగం పనితీరు నిరాశాజనకంగా ఉంది. ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. 1962 చైనా దురాక్రమణ. 1962 చైనా దురాక్రమణ. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం. ఋతుపవనాల వైఫల్యం. 1965-66లో 1965-66లో ఋతుపవనాల వైఫల్యం. ఇవన్నీ కారణాలు. 1964-65లో తప్ప మిగతా 4 ఏళ్లలోనూ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు సరిగా కురవలేదు. 3వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల సాధనలో పనితనం చాలా నాసిరకంగా ఉంది. సాధించిన ఫలితాలు లక్ష్యాలకు దరిదాపుల్లో కూడా లేవు. ముఖ్యంగా వ్యవసాయ రంగం పనితీరు నిరాశాజనకంగా ఉంది.
ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. 1962లో చైనా దురాక్రమణ, 1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధం, 1965-66లో ఋతుపవనాల వైఫల్యం ఇవన్నీ కారణాలుగా చెప్పవచ్చు. ఒక్క 1964-65లో తప్ప ప్రణాళిక మిగతా 4 ఏళ్లలోనూ దేశంలో ఒక్క 1964-65 సంవత్సరంలో తప్ప ఈ ప్రణాళిక కాలంలో మిగిలిన 4 ఏళ్లలోనూ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు సరిగా పడలేదు. 3 వార్షిక ప్రణాళికలు. వార్షిక అంటే సంవత్సరం. 3 వార్షిక ప్రణాళికలు 1966 ఏప్రిల్ 1 నుంచి 67 మార్చి 31 వరకు, 1966 ఏప్రిల్ 1 నుంచి 1967 మార్చి 31 వరకు, 1967 ఏప్రిల్ 1 నుంచి 1968 మార్చి 31 వరకు, 1968 ఏప్రిల్ 1 నుంచి 1969 మార్చి 31 వరకు ఈ 3 వార్షిక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. 3వ ప్రణాళికలో యుద్ధాలు, అనావృష్టి పరిస్థితుల వల్ల ప్రణాళిక విధానం తీవ్రంగా దెబ్బతినడంతో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడే వరకు పంచవర్ష ప్రణాళిక విధానానికి స్వస్తి పలకడం జరిగింది. దీనికి బదులు 3 ఏళ్ల పాటు వార్షిక ప్రణాళికలు చేపట్టబడినాయి. దీనికి బదులుగా 3 ఏళ్ల పాటు వార్షిక ప్రణాళికలు చెప్పబడినాయి. 1966 ఏప్రిల్ 1 నుంచి 1967 మార్చి 31 వరకు, 1967 ఏప్రిల్ 1 నుంచి 1968 మార్చి 31 వరకు, 1968 ఏప్రిల్ 1 నుంచి 1969 మార్చి 31 వరకు ఈ 3 వార్షిక ప్రణాళికలు చేపట్టబడ్డాయి. ఈ కాలాన్ని ప్రణాళిక సెలవు అని కూడా అంటారు. ఈ కాలాన్ని పంచవర్ష ప్రణాళిక సెలవు అని కూడా అంటారు. ప్రణాళిక సెలవు అని కూడా అంటారు. 1966-67లో అనావృష్టి వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. వ్యవసాయం, పరిశ్రమలు 2 రంగాల పనితనం ఘోరంగా ఉంది. 7.6 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ఇది 1964-65 ఉత్పత్తి అయిన 8.9 కోట్ల టన్నుల కంటే చాలా తక్కువ. తరుగుదలను పూరించుకునేందుకు 87 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. ఆహార ధాన్యాల తరుగుదలను పూరించుకునేందుకు 87 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. 1967-68 సంవత్సరంలో నుంచి ఆర్థిక పరిస్థితి పుంజుకోవడం మొదలైంది. 1967-68 నుంచి ఆర్థిక పరిస్థితి పుంజుకోవడం మొదలైంది. ఇది 1968లో కూడా కొనసాగింది. కొంతవరకు అధిక దిగుబడి, వంగడాలు, వర్షాలు బాగా పడటం వల్ల మొత్తానికి 1967-68 సంవత్సరంలో ఆహార ఉత్పత్తి బాగానే ఉంది. ఈ అధికోత్పత్తి 1968-69లో కూడా కొనసాగడం జరిగింది. సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఆహార ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ విధంగా ఆర్థిక సుస్థిరతను పునరుద్ధరించడం ఈ 3వ పంచవర్ష ప్రణాళికలో 1968-69లో ఆర్థిక సుస్థిరతను పునరుద్ధరించడం జరిగింది. 4వ పంచవర్ష ప్రణాళిక 1969 ఏప్రిల్ 1 నుంచి 1969 ఏప్రిల్ 1 నుంచి 1969 ఏప్రిల్ 1 నుంచి 1974 మార్చి 31 వరకు, 1969 ఏప్రిల్ 1 నుంచి 1974 మార్చి 31 వరకు 4వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. 4వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు: ధరల ప్రాతిపదికగా సుస్థిరతతో కూడిన పెరుగుదల సాధన. ధరల ప్రాతిపదికగా సుస్థిరతతో కూడిన పెరుగుదల సాధన. జాతీయ ఆదాయంలో 5.5% వార్షిక పెరుగుదలను సాధించడం. జాతీయ ఆదాయంలో 5.5% వార్షిక పెరుగుదలను సాధించడం. PL 480 PL 480 క్రింద PL 480 కింద ఆహార ధాన్యాల దిగుమతిని నిలుపు చేయడం ద్వారా ప్రణాళిక కాలానికి విదేశీ సహాయాన్ని సగానికి సగం తగ్గించుకోవడం ద్వారా స్వావలంబనను సాధించడం.
ఉత్పత్తి సాధనాలను విస్తరించడం ద్వారా, ఉపాధి కల్పన ద్వారా సామాజిక న్యాయం, సమానత్వాన్ని సాధించడం. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక 1969 ఏప్రిల్ 1 నుంచి 1974 మార్చి 31 వరకు ఉన్న ఈ 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగం పెట్టుబడి 15,779 కోట్లు. 4వ పంచవర్ష ప్రణాళిక ప్రభుత్వ రంగం పెట్టుబడి 15,779 కోట్లు. 15,779 కోట్లు. 4వ పంచవర్ష ప్రణాళిక ప్రభుత్వ రంగం పెట్టుబడి 15,779 కోట్లు. ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చిన అంశాలు: 23.3% నిధులు కేటాయించడం ద్వారా వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమైనది. 23.3% నిధులు కేటాయించడం ద్వారా వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమైనది. పరిశ్రమలకు 18.2% నిధులు లభించాయి. పరిశ్రమలకు 18.2% నిధులు లభించాయి. కమ్యూనికేషన్లు, రవాణా రంగానికి 19.5% నిధులు కేటాయించి గత ప్రణాళికలో కంటే ప్రాముఖ్యాన్ని తగ్గించారు. కుటుంబ నియంత్రణకు 278 కోట్లు కేటాయించారు. కుటుంబ నియంత్రణకు 278 కోట్లు కేటాయించారు. 4వ ప్రణాళిక కూడా 4వ పంచవర్ష ప్రణాళిక కూడా విఫలమైందని చెప్పవచ్చును. ఎందుకంటే సాధించిన ఫలితాలు లక్ష్యాలకు దగ్గరగా లేవు. గోధుమ ఉత్పత్తిలో అధిక దిగుబడి వంగడాలు గణనీయమైన ఫలితాలు ఇచ్చినా కూడా వరి విషయంలో వాటి ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. జనపనార, ప్రత్తి, కాయధాన్యాలు ఇంకా సమస్యాత్మకంగానే మిగిలాయి. ఉక్కు, ఖనిజాలు, ఖనిజ వస్తువులు, విద్యుత్ శక్తి సంబంధించిన యంత్రాలు, జౌలి, పంచదార వంటి ఉత్పత్తులు తక్కువగా ఉండడం వల్ల పారిశ్రామిక రంగాల పనితనం చాలా ఘోరంగా ఉంది. ప్రధానంగా విద్యుత్ కొరత ఇందుకు కారణం. ఈ విధంగా 4వ పంచవర్ష ప్రణాళిక కూడా లక్ష్యాలను సాధించడంలో, ఫలితాలను సాధించడంలో తక్కువ ఫలితాలను సాధించి 4వ పంచవర్ష ప్రణాళిక కూడా విఫలమైందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో 5వ పంచవర్ష ప్రణాళిక చెప్పుకుందాం.